ఎప్స్టీన్ ఫైల్స్. ఈ పేరును మీరు గత కొన్ని రోజులుగా ఎక్కడో అక్కడ యూట్యూబ్లో, న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్లో చూసే ఉంటారు లేదా విని ఉంటారు. అయితే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? ఇందులో ఏముంది? ఇందులో మోడీ గారి పేరు కూడా వచ్చింది అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు ఈ ఫైల్స్ దేని గురించి? మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు ఎందుకు దీన్ని బాగా హైప్ చేస్తున్నాయి? ఈ ఫైల్స్ బయటకు వస్తే మోడీ గారు పదవి వదిలి పారిపోతారు అని ఎందుకు చెప్తున్నారు? ఈ విషయాల్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరిస్తాను. మీరు వీడియోని కాస్త మిస్ అయినా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ పేరు జెఫ్రీ ఎప్స్టీన్. వీడు 1953 న్యూయార్క్ బ్రూక్లిన్లో పుట్టాడు. నిజానికి వీడు మొదట్లో ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్. వీడు హై స్కూల్ పిల్లలకి స్కూల్లో మ్యాథమెటిక్స్ చెప్పేవాడు. అయితే టీచర్గా ఉన్నప్పుడు ఇతనికి తన రిచ్ స్టూడెంట్స్ పేరెంట్స్తో కనెక్షన్ ఏర్పడింది. అలా ఇతను బాగా ధనవంతులైన పేరెంట్స్తో కనెక్షన్ పెట్టుకున్నాడు. అలా మెల్లమెల్లగా బాగా డబ్బున్న వాళ్ళతో అతనికి రిలేషన్ పెరిగి వాళ్ళందరికీ ఫైనాన్స్ మేనేజర్గా మారాడు. అంటే బాగా డబ్బున్న వాళ్ళు డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే సలహాలు ఇచ్చేవాడు. వీడు ముందు నుంచే మ్యాథ్స్ టీచర్ కాబట్టి ఫైనాన్స్ నాలెడ్జ్ని తెలుసుకొని రిచ్ పీపుల్స్ మధ్య బాగా ఫేమస్ అయ్యాడు. వీడు బిలియనియర్స్తో ఉంటూ మెల్లమెల్లగా తను కూడా ఒక అతిపెద్ద బిలియనియర్గా మారాడు. అమెరికాలోని చాలా నగరాల్లో పెద్ద పెద్ద విల్లాలు, బంగ్లాలు కొన్నాడు. ఈవెన్ యూరప్లో కూడా ఇతనికి అనేక ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిల్లో ఒక వెరీ ఫేమస్ లగ్జరీ ఐలాండ్ కూడా ఉంది. దాని పేరే లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్. దీన్ని ఇప్పుడు ఎప్స్టీన్ ఐలాండ్ అని పిలుస్తున్నారు. ఈ ఐలాండ్ పైన ఇతని ఒక వెరీ లగ్జరియస్ మ్యాన్షన్, విల్లాస్ అన్నీ ఉండేవి. ఈ ఐలాండ్ పైన మూవీ, బార్, క్లబ్ ఇలా ప్రతి లగ్జరీ సర్వీస్ ఉండేది. ఈ జెఫ్రీ ఎస్టీన్ బాగా రిచ్ అయిపోయాడు. బాగా డబ్బున్న వాళ్ళతో కనెక్షన్ ఉండేది. దాంతో వీడు తన బాగా డబ్బున్న ఫ్రెండ్స్ అందరినీ పార్టీ చేయడానికి తన ఐలాండ్స్కి పిలిచేవాడు. వీడు ముందు నుంచే క్రిమినల్ మైండ్ సెట్ కలిగిన వాడు అండ్ ఒక పీడోఫైల్ కూడా. అంటే మైనర్ అమ్మాయిలతో సెక్సువల్ యాక్టివిటీ చేసే ఒక క్రిమినల్. వీడు అలాంటి పనులు చేస్తూ వీడి డబ్బున్న ఫ్రెండ్స్కి కూడా ఎంకరేజ్ చేసేవాడు. ఇక్కడి నుంచి వీడి అసలైన బిజినెస్ స్టార్ట్ అయింది. వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమె పేరు మ్యాక్స్వెల్. ఈమె సాధారణమైన మహిళ కాదు, ఆక్స్ఫర్డ్లో గ్రాడ్యుయేషన్ చేసిన మహిళ. ఈమెనే ఈ ఎప్స్టీన్ కోసం మైనర్ అమ్మాయిలను వెతికి తీసుకువచ్చేది. ఈమె హై స్కూల్ దగ్గరికి వెళ్ళి మైనర్ అమ్మాయిలకు మీకు జాబ్స్ ఇస్తాము, డబ్బులు ఇస్తాము అని ట్రాప్ చేసి ఐలాండ్కు తీసుకువచ్చేది. ఇక్కడ బాగా డబ్బున్న వాళ్లకు ఈ అమ్మాయిలను ఎరగా వేసేది. ఈ విషయం చెప్పడానికి నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకో తెలియదు కానీ ఈ ఎప్స్టీన్ గానికి క్లోజ్గా ఉన్న డబ్బున్న వాళ్ళంతా కూడా మైనర్ అమ్మాయిలతో సెక్సువల్ యాక్టివిటీస్ చేసేవారు. అందులో మీరు ఊహించని ఫేమస్ పర్సనాలిటీస్ కూడా ఉన్నాయి. నెంబర్ 1 బిల్ క్లింటన్. ఇతను అమెరికాకి ప్రెసిడెంట్గా 1993 నుంచి 2001 వరకు ఉన్నాడు. చూడండి ఇతను ఏ విధంగా అమ్మాయిలతో ఈ ఐలాండ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకో పర్సన్ పేరు బిల్ గేట్. ఇతను మీ అందరికీ తెలిసే ఉంటాడు. ప్రతి ఒక్కరికి నీతులు చెబుతూ ఉంటాడు. కానీ చివరికి మనోడే దొరికిపోయాడు. అయితే ఈ బిల్ గేట్ గురించి ఎప్స్టీన్ చాలా విషయాలు రివీల్ చేశాడు. బై ద వే, నేను మీకు అసలు విషయం చెప్పలేదు కదూ. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ బాగా డబ్బున్న వాళ్ళను తన ఐలాండ్కి తీసుకువచ్చి మైనర్ అమ్మాయిలతో వాళ్ళు సెక్సువల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు వీడియోలు, ఫోటోలు తీసుకునేవాడు. వాటిని ఉపయోగించి వీడు అందరినీ బ్లాక్మెయిల్ చేసేవాడు. దాంతో వీడు బాగా డబ్బులు సంపాదించేవాడు. అండ్ 10 మందిలో వీడి ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా పెరిగేది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయిన అమెరికన్ ప్రెసిడెంట్ నీ చేతిలో ఉంటే నువ్వు ఈ ప్రపంచంలో చేయలేనిది ఏదైనా ఉందా? ఈ బిల్ క్లింటన్ ఎప్స్టీన్ ఐలాండ్లో ఎన్నో జల్సాలు చేసేవాడు. ఈ ఎప్స్టీన్ గాడు ఎంత రిచ్గా మారాడు అంటే వీడికి సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉండేది. దాని పేరే లోలితా ఎక్స్ప్రెస్. ఈ విమానంలోనే అమెరికా నుంచి, రష్యా నుంచి, ఏషియా నుంచి ఇలా డిఫరెంట్ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తన ఐలాండ్కి తీసుకువచ్చేవాడు. రీసెంట్గా బయటకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అమెరికా ఫార్మర్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఈ జెట్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ, మళ్ళీ చెప్తున్నాను, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ దాదాపు 26 సార్లు ఈ జెట్లో ట్రావెల్ చేశాడు.
దీన్ని బట్టి బిల్ క్లింటన్ అండ్ ఎప్స్టీన్ ఎంత క్లోజ్గా ఉండేవారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ఎప్స్టీన్ గాడు వీళ్ళ ఫోటోలు, వీడియోలు అన్నీ రికార్డ్ చేయడంతో పాటు వీళ్ళతో మాట్లాడిన మాటలన్నింటినీ ఒక దగ్గర రాసుకునేవాడు. కొన్నిసార్లు వాళ్ళతో వీడికి ఎప్పుడైనా గొడవైనప్పుడు వాడికి వాడే వీళ్ళ గురించి మెయిల్ రాసుకునేవాడు. అది ఎలా అంటే వీడు ఈమెయిల్ ఓపెన్ చేసి ఈ బిల్ క్లింటన్ గురించి ఏదైనా రాయాలి, అతనికి చెప్పాలి అనే విషయాన్ని అందులో రాసి తనకు తానే మెయిల్ పంపుకునేవాడు. దాంతో అతని మెయిల్లో సెండ్ లిస్ట్లో, రిసీవ్ లిస్ట్లో ఆ డేటా మొత్తం సేవ్ అయ్యేది. ఇలా వీడు రాసిన డేటా, రికార్డ్ చేసిన వీడియోలు, ఫొటోస్ అన్నీ కలిపి ఇప్పుడు అమెరికన్ పోలీసులు FBI చేతిలో పడ్డాయి. వాటినే ఎప్స్టీన్ ఫైల్స్ అంటారు. ఈ ఫైల్స్లో ఉన్న డేటా మొత్తాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తే ప్రపంచ దేశాల లీడర్లు వణికిపోతున్నారు. ఎస్పెషలీ అమెరికన్ లీడర్లు అండ్ బిలియనియర్లు. ఎందుకంటే వాళ్ళ భాగోతం మొత్తం ఈ ఎప్స్టీన్ గాడు రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఇదంతా చేసిన ఎప్స్టీన్ గాడు బతికే ఉన్నాడా అంటే నో, చనిపోయాడు. లేదు, వీడిని అతి కిరాతకంగా చంపేశారు. ఆ విషయాలు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. ప్రజెంట్ మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువ అనిపిస్తుంది. అందుకే చాలామంది కామెంట్స్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్యాసివ్గా, రెస్పాన్సిబుల్గా కొంత అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ అనే యాప్ యూజ్ అవుతుంది. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్. దేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఫాలో ట్రెండ్ ఫీచర్పై క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి. కానీ మార్కెట్ వుల్ఫ్ అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే వొలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఈ యాప్ లాస్ వచ్చే ప్రమాదాన్ని ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ద్వారా ఆటోమేటిక్గా గుర్తించి దాన్ని అవాయిడ్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్స్ ఇలా మీ ప్రాఫిట్ అమౌంట్ చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నిటినీ కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ డిసెంబర్లో 8606, జూన్లో 70,468, జూలైలో 59,696, అక్టోబర్లో 58,207 వరకు లాభాలు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. టిల్ నౌ ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకుని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్ పేరు కూడా ఉంది. ఈ ఎప్స్టీన్ గాడు బిల్ గేట్ గురించి ఏం రాశాడో తెలుసా? బిల్ గేట్, నువ్వు నా ఐలాండ్కి వచ్చి రష్యన్ అమ్మాయిలతో శృంగారం చేశావు. దాంతో నీకు STD, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చింది. ఆ తర్వాత నువ్వు మీ ఆవిడ మెలిండాతో కలవడంతో ఆమెకు కూడా ఆ రోగం సంక్రమించింది. చివరికి నువ్వు చేసే కథలన్నీ తెలిసి మీ ఆవిడ నిన్ను వదిలేసింది, డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. దాంతో ఇప్పుడు నువ్వు నన్ను దూరం పెట్టావు అని ఈ ఎప్స్టీన్ గాడు వాడికి వాడే మెయిల్లో రాసుకున్నాడు. ఇది నిజమా అంటే 100% నిజం. మెలిండా బిల్ గేట్కి ఎప్స్టీన్తో కనెక్షన్ ఉంది అని తెలిసిన వెంటనే విడాకులు ఇచ్చేసింది. అండ్ ఇప్పుడు బిల్ గేట్ పేరు ఈ లిస్ట్లో రావడంతో నేను ఇతన్ని వదిలేసి ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెప్తోంది. బిల్ గేట్ చాలా సంవత్సరాల వరకు ఈ ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ లిస్ట్లో టాప్లో ఉండేవాడు. అంత సంపాదించి ఏం ప్రయోజనం? ఇప్పుడు ఒక క్రిమినల్ అయిపోయాడు. అంతకు మించి ఒంటరివాడైపోయాడు. ఆ తర్వాత ఈ లిస్ట్లో బ్రిటన్ ప్రిన్స్ అయిన ఆండ్రూ పేరు కూడా ఉంది. వీడైతే మరీ దారుణం. 5-6 అమ్మాయిలతో ఒకేసారి ఎంజాయ్ చేసేవాడు. ఆ ఫొటోస్ అన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. దాంతో ఇతను పరువు పోయింది. ఇతని ఫ్యామిలీ దూరం అయిపోయింది. ఇతని పేరు నుంచి ప్రిన్స్ అనే వర్డ్ను కూడా తొలగించేశారు. ఆ తర్వాత ఇందులో మైకేల్ జాక్సన్, జార్జ్ బుష్ ఇలా చాలామంది హాలీవుడ్ యాక్టర్ల పేర్లు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇలాన్ మాస్క్, మన నరేంద్ర మోడీ గారు అండ్ అనిల్ అంబానీ పేర్లు ఉన్నట్టు న్యూస్ వస్తుంది. దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడాలి. బట్ అంతకన్నా ముందు అసలు ఈ ఫైల్స్ అన్నీ బయటకు ఎలా వచ్చాయో మీకు తెలియాలి.
ఈ ఎప్స్టీన్ గాడు మైనర్ అమ్మాయిలను తీసుకువచ్చి బాగా డబ్బున్న వాళ్ళకు ఇచ్చి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఫుల్గా డబ్బులు సంపాదించాడు. ఇక మెల్లగా వాడికి డబ్బు మీద ఇంట్రెస్ట్ పోయి పవర్ వైపు షిఫ్ట్ అయింది. అమెరికా ప్రెసిడెంట్లను ఇంకా పెద్ద పెద్ద మినిస్టర్లను ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. అయితే వీడు చేస్తున్న ఈ చెత్త బిజినెస్ మొత్తం 2005లో మొదటిసారి బయటపడింది. ఫ్లోరిడాకు చెందిన ఒక 14 సంవత్సరాల అమ్మాయి ఈ ఎప్స్టీన్ గాడిని కలిసింది. అప్పుడు వీడు ఆ అమ్మాయికి మసాజ్ చేయడానికి నా ఐలాండ్కి రావాలి అని తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని సెక్స్ చేయాల్సిందిగా బలవంత పెట్టాడు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి తన పేరెంట్స్తో జరిగిందంతా చెప్పింది. దాంతో ఆ పేరెంట్స్ వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు ఈ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఇది కేవలం ఒక్క కేసు కాదు, ఇలా ఆల్రెడీ 50 కన్నా ఎక్కువ కేసులు పెండింగ్లో ఉన్నాయి అనే విషయం తెలిసింది. దీనిపైన ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఎప్స్టీన్ గాని బండారం మొత్తం బయటపడింది. 2008లో వీని అరెస్ట్ చేసి 18 నెలలు జైల్లో పెట్టాల్సిందిగా అమెరికన్ కోర్టు తీర్పునిచ్చింది. కానీ అప్పటికే వీడు చాలా పవర్ఫుల్గా మారాడు. బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బిల్ గేట్, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళంతా వీడి క్లయింట్స్. తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి వీడు కేవలం సంవత్సరంలోనే బయటకు వచ్చేశాడు. పైగా వీడు జైల్లో ఉన్నప్పుడు కూడా విఐపి ట్రీట్మెంట్ ఉండేది. వీడు డే మొత్తం బయటకు వెళ్ళిపోయేవాడు, కేవలం రాత్రి పడుకోవడానికి మాత్రమే జైల్లో ఉండేవాడు. 2009లో తన కనెక్షన్ అన్నిటిని ఉపయోగించి వీడు అమెరికా న్యాయ వ్యవస్థను ఓడించి బయటకు వచ్చేశాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వీడు ఏమాత్రం మారలేదు. కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా. 2017లో మీకు గుర్తుందా, మీటూ మూమెంట్ స్టార్ట్ అయింది. అంటే మహిళలు తాము పనిచేసే ప్లేస్లో, ఇతర ప్లేసెస్లో తమను వేధించిన పురుషుల పేర్లను రివీల్ చేయడం మొదలుపెట్టారు. అదే టైంలో ఈ ఎప్స్టీన్ గాని పేరు బయటకు వచ్చింది. దాదాపు 100 కన్నా ఎక్కువ మంది అమ్మాయిలు వీడిపైన కంప్లైంట్ చేయడంతో వీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. ఈ ఎప్స్టీన్ గాడు ఆల్రెడీ ట్రంప్కి మంచి ఫ్రెండ్. వీని 2017లో అరెస్ట్ చేశారు. అదే సంవత్సరం జనవరిలో ట్రంప్ ప్రెసిడెంట్గా మొదటిసారి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2019 జూలైలో ఎప్స్టీన్ని జైల్లో పెట్టాల్సిందిగా కోర్టు ఆర్డర్ వేసింది. అప్పటికే ఎప్స్టీన్ దగ్గర ట్రంప్కు సంబంధించిన ఇతర పెద్ద పెద్ద ప్రొఫైల్స్, మినిస్టర్లు, సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు అన్నీ వీడి దగ్గర ఉన్నాయి. అయితే సడన్గా ఏం జరిగిందో తెలియదు. 2019 జూలై 6న ఎప్స్టీన్ని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 10న అతను తన జైల్లో చనిపోయాడు. ఎలా చనిపోయాడు అనేది కూడా పెద్ద మిస్టరీ. జైలు అధికారులు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తున్నారు. కానీ అతను ఉండే రూమ్ని క్లియర్గా చూస్తే అది ఒక మర్డర్లా కనిపిస్తుంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ అమెరికన్ జైలు హైటెక్గా ఉంటాయి కదా, కాబట్టి సీసీ కెమెరాలు చూస్తే సరిపోతుంది కదా అని. కరెక్టే, ఆ ప్రయత్నం కూడా చేశారు. కానీ విచిత్రంగా కరెక్ట్ వీడు చనిపోయే రోజే సీసీ కెమెరాలు పనిచేయడం ఆగిపోయాయి. సరే సెక్యూరిటీ గార్డులు ఏమైనా చూశారా అంటే వాళ్ళు చెప్తున్నారు మేము చాలా డీప్ స్లీప్లో ఉన్నాము అని. ఇదంతా చూస్తుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఎప్స్టీన్ గాడు జైల్లో నుంచి బయటకు రావడానికి ఆ టైంలో పవర్ఫుల్ వ్యక్తి అయిన అమెరికాలోనే పవర్ఫుల్ వ్యక్తిని వీడు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ పర్సన్ ఎవరో మీరే గెస్ చేయండి. దాంతో వీడిని జైల్లోనే ముగించేయాల్సిందిగా ఆ పవర్ఫుల్ వ్యక్తి అతన్ని మర్డర్ చేయించాడు. ఇతను చనిపోయిన తర్వాత అతడి విల్లాలు, ఇల్లులు, జెట్ అన్నిటినీ FBI సెర్చ్ చేస్తే మీరు నమ్మరు, వీడు తన క్లయింట్స్ గురించి రాసుకున్న దాదాపు 30 లక్షల పేజీల నోట్స్, 2000 వీడియోలు, 180,000 ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఎప్స్టీన్ ఫైల్స్ అంటున్నారు. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ ఆ లిస్ట్లో ట్రంప్ గాడి పేరు ఉంది, వాడి ఫోటోలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఇంత పవర్ఫుల్ పొజిషన్లో ఉండి కూడా ట్రంప్ ఆ ఫైల్స్ని ఎందుకు రిలీజ్ చేశాడు అని మీకు డౌట్ రావచ్చు. ట్రంప్ 2017లో ప్రెసిడెంట్గా గెలిచాడు. ఆ తర్వాత సెకండ్ టైం ఓడిపోయాడు. మళ్ళీ రీసెంట్గా ఇతను పోటీ చేసేటప్పుడు నేను ఎలక్షన్లో గెలిస్తే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అన్నిటినీ పబ్లిక్ చేస్తాను అని మాట ఇచ్చాడు. గెలిచిన తర్వాత ప్రజలు ఫోర్స్ చేస్తే ఇప్పుడు ఆ ఫైల్స్ అన్నిటినీ రిలీజ్ చేశాడు. అందులో బయటపడ్డవే ఇదిగో ఈ పేర్లు. అయితే ఈ ఫైల్స్ అన్నీ ఇప్పుడు బయటకు రావడంతో మన దేశంలో కూడా పెద్ద రచ్చ స్టార్ట్ అయింది. అపోజిషన్ పార్టీలు మోడీ పేరు ఈ లిస్ట్లో ఎందుకు ఉంది,
మోడీ గురించి ఈ క్రిమినల్ చైల్డ్ రేపిస్ట్ ఎందుకు మాట్లాడుతున్నాడు, మోడీకి వీడికి కనెక్షన్ ఉందా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. కొంతమంది అయితే క్వశ్చన్ కూడా చేయడం మానేసి డైరెక్ట్గా మోడీ కూడా ఇతని లాంటి వాడే, మోడీ కూడా వీడి ఐలాండ్కి వెళ్ళాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి అందులో నిజముందా? రండి తెలుసుకుందాం. ముందుగా మన మోడీ గారి గురించి ఈ ఫైల్లో ఏముందో డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ జెఫ్రీ ఎప్స్టీన్ గాడు ట్రంప్కి బాగా క్లోజ్ అని. ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉండేవారు. అయితే 2017 జూలై 4 నుంచి 6 సమయంలో మోడీ గారు ఇజ్రాయెల్ విజిట్కి వెళ్ళారు. ఆ విజిట్ చాలా స్పెషల్. గత 70 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ని మొదటిసారిగా విజిట్ చేసిన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. సేమ్ అదే టైంలో డొనాల్డ్ ట్రంప్ ఈ ఎప్స్టీన్ని తనతో పాటు ఇజ్రాయెల్కి తీసుకువచ్చాడు. ఇజ్రాయెల్లో ఈ విధంగా లీడర్ల మీటింగ్ జరిగింది. మీరు ఈ ఫొటోస్ని ఆ సమయంలో చూసే ఉంటారు, చాలా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఎప్స్టీన్ తన మెయిల్లో మోడీ గారి గురించి ఏం రాశాడు అంటే జాగ్రత్తగా వినండి. ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టుక్ అడ్వైస్, డాన్స్డ్ అండ్ సాంగ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ది యుఎస్ ప్రెసిడెంట్. దే హ్యాడ్ మీట్ ఎ ఫ్యూ వీక్స్ ఎగో, ఇట్ వర్క్డ్. దీని అర్థం, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇజ్రాయిల్లో నా అడ్వైస్ తీసుకొని యుఎస్ ప్రెసిడెంట్తో అడ్వాంటేజ్ కోసం డ్యాన్స్ చేశారు, పాట పాడారు అని చెప్పాడు. ఇక్కడ మోడీ గారు పాట పాడి డ్యాన్స్ చేశారా అంటే మనకు తెలియదు, దానికి సంబంధించిన డీటెయిల్స్ లేవు. కానీ సేమ్ అదే టైంకి చెందిన ఒక వీడియో ఉంది. అందులో మోడీ గారు ఒక పాటను పాడుతున్నారు. ఆ పాట ఏంటో తెలుసా? మన నేషనల్ యాంథమ్ జనగణ మన. ఇప్పుడు దీని మీద మన అపోజిషన్ పార్టీలు పెద్ద రచ్చను క్రియేట్ చేస్తున్నాయి. మోడీ ఈ రేపిస్ట్తో ఎందుకు మాట్లాడాడు, ఈ రేపిస్టు అడ్వైజ్ని ఎందుకు తీసుకున్నారు, అసలు వీడు మోడీకి ఎటువంటి అడ్వైజ్ ఇచ్చాడు, మోడీ ఏం చేశాడు అని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇంకో ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఇతని పేరు స్టీవ్ బ్యానన్. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఇతను వైట్ హౌస్లో ఒక పవర్ఫుల్ పర్సన్ అండ్ మీడియా ఎగ్జిక్యూటివ్ కూడా. మీ అందరికీ తెలుసు, అమెరికాతో మనం ఏదైనా పని చేయించుకోవాలి అంటే అక్కడ లాబియింగ్ చేయాలి. అంటే అక్కడ వైట్ హౌస్లో పవర్ఫుల్ వ్యక్తులతో, ప్రెసిడెంట్కి క్లోజ్గా ఉండే వ్యక్తులతో మాట్లాడి వాళ్ళకు ఇంత డబ్బును ఇచ్చి మన పనిని చేయించుకోవాలి. దీన్నే లాబియింగ్ అంటారు. అయితే 2019 మే 20న ఈ ఎప్స్టీన్ గాడు స్టీవ్ బ్యానన్కి ఈ విధంగా మెసేజ్ పెట్టాడు, మోడీ సెండింగ్ సమ్వన్ టు సీ మీ ఆన్ థర్స్డే. ఇది ఎగ్జాక్ట్గా మోడీ గారు రెండవసారి ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసే 10 రోజుల ముందు జరిగింది. ఇంకో చాట్లో ఈ ఎప్స్టీన్ గాడు స్టీవ్ బ్యానన్కి ఇలా చెప్తాడు, నాతో మోడీ వాషింగ్టన్లో నాతో ఎవరు పెద్దగా మాట్లాడరు, నా అసలైన ఎనిమి చైనా, మా రీజియన్లో ప్రాక్సీ ఎనిమి పాకిస్తాన్. నేను స్టీవ్ బ్యానన్ విజన్కి ఏకీభవిస్తాను, నేను అతన్ని కలవాలి అనుకుంటున్నాను, ఒక మీటింగ్ని అరేంజ్ చేయమని మోడీ గారి నుంచి వీడికి రిక్వెస్ట్ వెళ్ళిందంట. అలాగే మోడీ గారు ట్రంప్ని కూడా కలవాలి అనుకుంటున్నాను అంటూ ఎప్స్టీన్కి చెప్పాడు అంట అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా కూడా ఎప్స్టీన్ గాడు తనకు తాను రాసుకుంది, తన చాట్లో సేవ్ చేసుకుంది. ఇక ఇప్పుడు మీరు చెప్పండి, ఇందులో మోడీ గారు తప్పు చేసినట్టు ఎక్కడైనా ఉందా? ఇప్పుడు అపోజిషన్ పార్టీలు అడిగేది ఏమిటంటే మోడీ ఎప్స్టీన్తో ఎందుకు కాంటాక్ట్లో ఉన్నాడు అని. బై ద వే, మోడీ గారు డైరెక్ట్గా ఎప్స్టీన్తో కాంటాక్ట్లో లేరు. మోడీ గారి తరపున పిఎంఓ ఆఫీస్ నుంచి కొంతమంది అతనితో కాంటాక్ట్లో ఉన్నారు, అది నిజం. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎప్స్టీన్ గాడు ఒక రేపిస్ట్ అండ్ క్రిమినల్ అని తర్వాత బయట ప్రపంచానికి తెలిసింది. కానీ అంతకన్నా ముందు వీడు ఒక బిలియనియర్, అమెరికాలో పవర్ఫుల్ పర్సన్, వైట్ హౌస్లో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాడు, అమెరికా ప్రెసిడెంట్లతో ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు చేసినవాడు, వాళ్ళకి చాలా దగ్గర మనిషి. అలాంటి మనిషితో మన ఇండియానే కాదు ప్రపంచ దేశాలన్నీ కనెక్షన్లో ఉండాలి అనుకుంటాయి. దాంతో వాళ్ళు అమెరికా ద్వారా వాళ్ళ పనులు చేయించుకుంటాయి. దీన్నే లాబియింగ్ అంటారు. దీన్ని మనం మాత్రమే కాదు ప్రపంచ దేశాలన్నీ చేస్తాయి. దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఇక ఆ తర్వాత అనిల్ అంబానీ పేరు కూడా ఇందులో వచ్చింది. అతని పేరు ఎందుకు వచ్చింది అంటే అనిల్ అంబానీ ఎప్స్టీన్కి ఇలా మెసేజ్ పెట్టాడు, అరేంజ్ మీటింగ్ విత్ స్టీవ్ బ్యానన్.
మా హై లెవెల్ అంటే ఇప్పుడు పవర్లో ఉన్న మోడీ ప్రభుత్వం అతన్ని కలవాలి అనుకుంటుంది, ఆ తర్వాత ట్రంప్ని కూడా కలవాలి అనుకుంటున్నాము అని చెప్తున్నాడు. నాకు తెలిసి ఇవన్నీ డిప్లొమసీకి సంబంధించిన విషయాలు, దేశాల మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసే విషయాలు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు అనిల్ అంబానీకి ఏం సంబంధం అని. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, సెంటర్లో పవర్లో ఏ పార్టీ ఉన్నా సరే, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, దేశంలో ఉన్న పవర్ఫుల్ వ్యక్తులతో వాళ్ళకు మంచి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు అంబానీ, అదానీ, టాటా, ఇతర ఇన్ఫ్లుయెన్స్ పీపుల్స్తో గవర్నమెంట్కి మంచి కనెక్షన్ ఉంటుంది. రేపు కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చినా ఆ కనెక్షన్ అలాగే మెయింటైన్ చేస్తారు. అలా ఎందుకు అంటే కొన్నిసార్లు గవర్నమెంట్ చేయలేని పనుల్ని ఈ పవర్ఫుల్ వ్యక్తులు చేయగలరు. అలా గవర్నమెంట్ అండ్ పవర్ఫుల్ వ్యక్తులు ఒకరినొకరు కోఆపరేట్ చేస్తూ పనిచేస్తారు. ఇది అన్ని దేశాల్లో జరుగుతుంది. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఒక బ్లాక్మెయిలర్, ఒక బ్రోకర్, ఒక రేపిస్ట్, ఒక క్రిమినల్. కానీ ఇదంతా ప్రూవ్ అవ్వకముందు వీడు ఒక బిలియనియర్ అండ్ అమెరికాలో అమెరికన్ గవర్నమెంట్లో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. వీడు ఇంత పవర్ఫుల్గా ఎలా ఎదిగాడు అంటే దానికి మేజర్ రీజన్ మహానుభావుడు బిల్ క్లింటన్. దేశ ప్రెసిడెంట్గా ఉండి ఇతనితో క్లింటన్ చాలా క్లోజ్గా ఉండేవాడు. క్లింటన్ పేరు చెప్పే వీడు అమెరికాలో ఉన్న బిలియనియర్స్ని అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వరల్డ్ లీడర్స్ని ట్రాప్ చేయగలిగాడు. అందులో ఖచ్చితంగా ఇండియాకు సంబంధించిన ఏ లీడర్ కూడా లేడు. అండ్ ఇంకో విషయం, ఈ ఎప్స్టీన్ ఐలాండ్లో మైనర్ అమ్మాయిలపైన అఘాయిత్యాలు చేయడమే కాదు, వాళ్ళను చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి తినేవారు అని ఈ మధ్య సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అది కంప్లీట్గా అబద్ధం. ఎవరో కావాలని హైప్ కోసం, వ్యూస్ కోసం అలాంటి న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు అంతే తప్ప దానికి సంబంధించి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. మొత్తంగా ఇవి ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఇప్పటి వరకు అవైలబుల్ ఉన్న డాటా. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ రాకముందు మన దేశంలో ఉన్న కొంతమంది అపోజిషన్ పార్టీల లీడర్లు ఈ ఫైల్స్ బయటకి రాగానే దేశంలో రాజకీయ భూకంపం వస్తుంది. మోడీ ప్రధానమంత్రి పదవిని వదిలి పారిపోతాడు, ఒక కొత్త పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అంటూ రకరకాల స్టోరీస్ చెప్తూ జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటి అబద్ధాలని నమ్మకండి. తప్పు చేసింది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకా వేరే వాళ్ళైనా సరే, వాళ్ళ డీటెయిల్స్ బయటకు వస్తే ఖచ్చితంగా వాటిని మేము రివీల్ చేస్తాము. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటి వరకు మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ట్రేడింగ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.